రథములను బట్టి కొందరు, రథములను బట్టి కొందరు అతిశయపడుదురు. మనమైతే దేవుని నామమున అతిశయపడుదుము, ఆనందింతుము. రథములను బట్టి కొందరు, రథములను బట్టి కొందరు అతిశయపడుదురు. మనమైతే దేవుని నామమున అతిశయపడుదుము, ఆనందింతుము. అతిశయపడుదుము, ఆనందింతుము. దేవునికి స్తోత్రం. వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మలను ఆయన వాక్యం చేత దర్శించి మిమ్మలను బలపరుస్తున్నాడని నేను మిమ్మల్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈరోజు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో దావీదు భక్తుడు తన జీవితంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విజయాన్ని గురించి ఇక్కడ మాట్లాడతాడు. ఈ కీర్తనల్లో మనకు నేర్పించే 3 ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి అనంటే, కీర్తన 1 నుండి 3 వచనాల్లో స్ట్రెంగ్త్ కోసం ప్రార్థన చేస్తాడు. రెండవది, అతడు సక్సెస్ కోసం ప్రార్థన చేస్తాడు 4-5 వచనాల్లో. ఇక 6 నుంచి 9 వచనాలలో దావీదు భక్తుడు విజయాన్ని పొంది అతడు భద్రంగా ఉన్నాడని దేవుని స్తుతించి ప్రకటన చేస్తాడు. 3 మాటలు, 1 to 3 స్ట్రెంగ్త్, 4-5 సక్సెస్, 6 to 9 సెక్యూరిటీ. తెలుగులో మనం చెప్పాలి అంటే సహాయం కొరకు ప్రార్థన, రెండవది సాఫల్యము కొరకు ప్రార్థన, మూడవది సురక్షితంగా ఉన్నాడని ప్రకటన. 3 భాగాలను మనం అర్థం చేసుకోవాలి. హిజ్కియా కాలంలో 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలలో యుద్ధమునకు బయలుదేరుతున్న హిజ్కియా ఇటువంటి ప్రార్థనే చేస్తాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళుతున్న దావీదు యుద్ధం యెహోవాదే అని దేవుని వైపు చూసి ఆ విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈటి చేతలను, కత్తి చేతలను జయించాడు. కానీ దేవుడు ఎలా జయిస్తాడు అనంటే చిన్న రాయి చేత కూడా జయిస్తాడు. జయించింది ఏంటి అనంటే మనందరికీ తెలుసు. 1వ యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించింది మీ విశ్వాసమే అంటాడు. కాబట్టి విశ్వాసమును విజయాన్ని ఇస్తుంది. ఆ విజయం మనం పొందాలి అంటే యూ హ్యావ్ ద గ్రేట్ ఫెయిత్. నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది విజయాన్ని పొందారు. చాలా చిన్న సైన్యం. ఆ రోజుల్లో అషూరు రాజు భయంకరంగా దండెత్తొచ్చాడు. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో అషూరు రాజు చేసిన దండయాత్రలో దేవుని సహాయాన్ని కోరాడు. ఒక రోజున దేవదూత వచ్చింది. 1,85,000 మందిని మరి అషూరు సైన్యాన్ని హతం చేసినట్లుగా మనం చూస్తాం. విశ్వాసం విజయాన్ని ఇస్తుంది. గొలియాతు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో సవాలు చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. 7వ అధ్యాయంలో అంటాడు, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు, నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తానంటున్నాడు. ఇక్కడ అతిశయం అనేది దేనిని బట్టి మనకు కలగాలి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయన యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు అతిశయం కలగాలి. కానీ ఆస్తిని బట్టో, అందాన్ని బట్టో, చందాలను బట్టో, లేకపోతే ఉద్యోగాన్ని బట్టో, సొసైటీలో ఉన్న స్టేటస్ని బట్టో నీవు అతిశయించావా, నీ పతనాన్ని నువ్వు కోరుకున్నట్లే. ఎందుకంటే గర్వించిన వాడు నాశనం అయిపోతాడు. అహంకారము ఏం చేస్తుంది అంటే మనల్ని నాశనానికి నడిపిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, దావీదు తన జీవితంలో 3 విషయాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరి బిడ్డలు కూడా ఇలాంటి 3 విషయాల కోసం ప్రార్థన చేయాలి. ఏంటి అనంటే, యు మస్ట్ ప్రే ఫర్ సక్సెస్ కోసం విజయం కొరకు ప్రార్థన చేయాలి, భద్రత కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సహాయం కొరకు, దైవికమైన శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన శక్తి చేత మనం ఏమీ సాధించలేము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 1, 2, 3 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీవు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకును గాక,
నీ దహన బలును అంగీకరించును గాక అంటున్నాడు. ఇక్కడ ఒక యుద్ధానికి వెళుతున్న వాతావరణం, యుద్ధానికి వెళుతూ సిద్ధమైన సైన్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది వ్యక్తిగత ప్రార్థన కాదండి, ఇది దేశం కొరకైన, రక్షణ కొరకైన, విజయము కొరకైన, సురక్షితము కొరకైన ప్రార్థన, భద్రత కొరకైన ప్రార్థన. This is the most important, the prayer of the security, the prayer of the success, the prayer of the strength. దేవుని బలం కొరకు, దేవుడు ఇచ్చే విజయం కొరకు, దేవుడిచ్చే రక్షణ భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి సైన్యాన్ని పెట్టుకున్నాడు, ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆపత్కాలం వచ్చేసింది, యుద్ధము వాతావరణం కమ్ముకుంది, శత్రువులు ముందున్నారు నాయన, మీరు నాకు విజయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది 4-5 వచనాలలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. కాబట్టి రెండవ భాగానికి మనం పెట్టిన పేరు ఏంటంటే విజయము, విజయోత్సాహం లేకపోతే సాఫల్యం అని పెట్టాం. అంటే విజయాన్ని ఇచ్చేది, సక్సెస్ ఇచ్చేది దేవుడే. దేనిని బట్టి? నీ రక్షణను బట్టి. దేనిని బట్టి? నీ నామమును బట్టి. దేనిని బట్టి అనంటే దేవుని సన్నిధిలో మన యథార్థతను బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నీతి, న్యాయం, పరిశుద్ధత చాలా ఇష్టపడాలి. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. అవును బిడ్డ, ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? దేవుడు నీ జీవితంలో విజయం కొరకు, దేవుడిచ్చే విజయం కొరకు ఎదురు చూస్తున్నావా? లేకపోతే నీ బలం మీద, నీ యొక్క అధికారం మీద, నీ అందం మీద, నీ యొక్క ధనం మీద, లేకపోతే నీ ఆస్తి మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడిన వాడే ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ నేను మీకు చిన్న వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీ కోరిక నువ్వు సిద్ధింపజేస్తానని, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా. ఏ కోరికైనా సిద్ధింపజేస్తాడా? లేదు. దైవ చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినను అది దేవుడిస్తాడు. దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని, నువ్వు రక్షించబడిన వ్యక్తిగా నువ్వు దేనిని అడగాలి? దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, న్యాయం కొరకు ప్రార్థన చేయాలి, సమాధానం కొరకు ప్రార్థన చేయాలి, శాంతి కొరకు ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఇస్తాడు. నేను కొంతమంది ప్రార్థన చేసిన వ్యక్తులను బైబిల్లో చూపుతాను. అన్న సమయాల కొరకు ప్రార్థన చేసింది. కారణం ఏంటి? తన నిందను తీసేయమని దేవుని సన్నిధిలో అడిగింది. దేవుడు ఇచ్చాడా లేదా? ఏమంటుందో తెలుసా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనం దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సమయాలు వస్తారు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో యాజకులు పుడతారు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే గొప్ప కార్యములు చేసేవాళ్ళు పుడతారండి. రాజుగా, న్యాయాధిపతిగా, ప్రధాన యాజకుడిగా ఆ రోజుల్లో ఆయన సమూయేలు మరి దేవుని చిత్తాన్ని చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఒక ప్రవక్తగా ఉన్నాడు, 4 రోల్స్ పోషించాడు. కాబట్టి రెండవది సొలొమోను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను ఏం చెప్తున్నాడు అనంటే, ప్రభువా, నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం చాలదు. కాబట్టి ఇదిగో నీ ప్రజల కోసం, నీ రాజ్య విస్తరణ కోసం, నీ సేవకుడైన దావీదుకు నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇదిగో నాకు ఈ ప్రజలకు న్యాయం తీర్చడానికి వివేచన, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. ఇచ్చాడా, ఇవ్వలేదా? మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 5 నుండి 14 వచ్చిన వరకు ఈ భాగాన్ని చూస్తాం. కాబట్టి నెహెమ్యా ఏమని ప్రార్థన చేశాడు? 3వదిగా, నెహెమ్యా, ఇదిగో ప్రాకారాలు పాడైపోయినాయి ప్రభువా, ప్రాకారాలు పాడైపోయినాయి, ఇదిగో మా ప్రజలకు భద్రత లేదు, ఇదిగో మా పితరుల యొక్క సమాధులు ఇదిగో భద్రత లేని పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అన్న దేవుని బలం కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసింది, దేవుని శక్తి కొరకు ప్రార్థన చేసింది. దేవుడు శక్తి చూపించాడు, దేవుడు బలాన్ని ఇచ్చాడు. కాబట్టి సమూయేలు లాంటి బలమైన యోధుడు పుట్టాడు. ఆ రోజులలో దేవుని రాజ్య విస్తరణ కొరకు బహుగా ప్రయాసపడ్డాడు. సొలొమోను ఇదిగో రాజ్య విస్తరణ కొరకు ప్రార్థన చేశాడు. సొలొమోనుకి ఏమిచ్చాడు తెలుసా? విజయాన్ని ఇచ్చాడు. జ్ఞానము ఏం చేసింది తెలుసా? గొప్ప విజయాన్ని పొందింది. ఆ రోజుల్లో అతను యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అతనికి ఆస్తి విస్తారంగా ఉన్నది. అందుకనే సొలొమోను రాజ్యములో స్వర్ణయుగంగా మార్చబడిందని మనం చూస్తాం. 3వది నెహెమ్యా ప్రార్థన చేశాడు. రాజు ధననిధిలో నుండే ఏం చేశాడు అనంటే అతనికి ఇచ్చాడు. అక్కడ ఎంతో మంది శత్రువులు ఉన్నప్పటికీ దేవుడే భద్రతనిచ్చి, దేవుడే కాపుదలిచ్చి ఆ పనిని ముగించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి నీవు కూడా దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. సాఫల్యపరిచేది దేవుడే. దేవునికి స్తోత్రం. 6 నుంచి 9 వచ్చిన వరకు, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును,
కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు ఆ రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగా. ఇంతే పరలోకపు రాజు. దయచేసి ఇక్కడ ఫరో గుర్రాలను బట్టి అతిశయించాడు, మనం చూస్తాం. రథములను బట్టి అతిశయించాడు. ఏమైంది? ఎర్ర సముద్రంలో వాళ్ళు ఏమైపోయారు అని అంటే సర్వనాశనం అయిపోయారు, మునిగిపోయారు. అబ్షాలోము తనకున్న సైన్యాన్ని బట్టి, రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించాడు. ఏం చేశాడు? ప్రయాణమై వెళుతుంటే ఆయన కంచరగాడి మీద వెళుతున్నప్పుడు ఆయన చుట్టూ చాలా పొడవుగా ఉంటుంది, చెట్టుకు మిలేసుకొని ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆహాబు ఇదిగో గుర్రాలను బట్టి, రథాలను బట్టి, సైన్యాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి అతిశయించాడు. ఏమైంది చెప్పండి? ఏమైంది? గురిలేని బాణం చేత సచ్చాడండి. నాకున్న సైన్యం ఇంకెవరికుంది అని చెప్పేసి బాగా రెచ్చిపోయాడు, గర్వించాడు, పాడైపోయాడు. దేవుని బిడ్డలారా, సైన్యం ఏమైపోయింది? ఒక దేవదూత ఆ రాత్రి దండులోకి వచ్చి 1,85,000 మంది సైన్యాన్ని నిర్మూలన చేస్తే ఇంకా సైన్యం ఏడుంది? చూడండి, ఆ గొలియాతు బలాన్ని బట్టి తొడగొట్టాడు. ఏమైంది? చిన్న బాలుడు చిన్న రాయి పెట్టి కొట్టి చంపేయడానికి గొలియాతు. చూడండి, గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు ఆయన. ఆయన కృంగిన వారిని, నేలను పడి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ఆయన రక్షిస్తాడు. రథాలను బట్టి కాదు మనకు కావలసింది, ఇదిగో విశ్వాసమును బట్టి మనము ముందుకు వెళ్ళాలి. వెలుచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం. పరిశుద్ధత దేవునికి ఇష్టం, రక్షించబడటం దేవునికి ఇష్టం. దేవుని బిడ్డ, నిన్ను రక్షించాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయాడు, సమాధించబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచాడు. సంపూర్ణమైన రక్షణ క్రీస్తులోనే ఉంది, భద్రత క్రీస్తులోనే ఉంది, బలము క్రీస్తులోనే ఉంది. ఆయన బాహువు చాలా బలమైనది, నీకు భద్రతనిస్తుంది, బలపరుస్తుంది, బావుటుగా నిలబడుతుంది. దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారలారా, మీరు విశ్వాసం ద్వారా జయిస్తారని దేవుని వాక్యం చెబుతుంది కనుక మీరు జయించాలని, అటువంటి కృప ఇదిగో మీ యుద్ధాలన్నిటిలో దేవుడు సహాయం చేసి నడిపించాలని నేను మనసారా కోరుకొని మీకోసం ప్రార్థన చేస్తూ దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.